వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. మీ సాయి పవన్. వెల్కమ్ టు K5 టీవీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రేరణ ఉత్సవాలు 2024 సంవత్సరానికి గాను జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఈ పద్మావతి తెలిపారు. కర్నూలు జిల్లా నుండి 62 పాఠశాలల నుండి 52 మంది బాలురు 66 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఈ పద్మావతి నోడల్ అధికారిగా వ్యవహరించారు. డాక్టర్ షేక్ రఫీ డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ SSA మరియు AMO కర్నూలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు M నర్సింహులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ZPHS వీవర్స్ కాలనీ ఎమ్మిగనూరు మొత్తం 118 మంది విద్యార్థులు పాల్గొనగా రెండవ రౌండ్లో 3 విభాగాల్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, పోయమ్స్ వారి నైపుణ్యాన్ని పరీక్షించి వారిలో 30 మంది విద్యార్థిని మూడవ రౌండ్కు సెలెక్ట్ చేయడమైనది. వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి వారిలో భాషపై ఉన్న పరిజ్ఞానమును, భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలను మరియు వ్యక్తిత్వమును పరిశీలించారు. 30 మంది విద్యార్థులు మార్కులను ప్రేరణ పోర్టల్ అప్లోడ్ చేయడమైనది. న్యాయ నిర్ణేతలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి రంగన్న, ప్రగతి కుమార్, హాబీదాబీ APRJC, నవోదయ విద్యాలయం నుండి బసవరాజ్, శిరీష, శివాజీరావు, మీనా చంద్రహన్, సోనామ కుమారి, శశికిరణ్, అంజలి పాల్గొన్నారు. నా పేరు పద్మావతి, ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ బనవాసి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు మా విద్యాలయాలో ప్రేరణ ఉత్సవ్ 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారో బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళందరూ కూడాను సెకండ్ లెవెల్ కాంపిటీషన్కి ఇక్కడ అటెండ్ అయ్యారు. ఈ సెకండ్ లెవెల్ కాంపిటీషన్ మార్నింగ్ మేము 10 గంటల నుంచి స్టార్ట్ చేశాము. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ కాంపిటీషన్ 3 ఐటమ్స్లో కండక్ట్ చేసాము. అది డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అండ్ పోయం రైటింగ్ కాంపిటీషన్. ఈ 3 కాంపిటీషన్స్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది పార్టిసిపేషన్ చేశారో అందరి స్టూడెంట్స్ నుంచి వాళ్ళ మెరిట్ బేసిస్గా తీసుకొని ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి 15 బాయ్స్ అండ్ 15 గర్ల్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాము. ఇప్పుడే పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయి. వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ కూడాను ప్రేరణ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము. ఫైనల్లీ ఈ లిస్ట్ అంతా కూడాను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వెళ్తుంది. అక్కడ నుంచి 1 బాయ్ 1 గర్ల్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసి, నేను నోడల్ ఆఫీసర్ కాబట్టి మాది నోడల్ స్కూల్ కాబట్టి ఇక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఏ స్కూల్ నుంచి బాయ్ గర్ల్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎస్కార్ట్ని అరేంజ్ చేసుకొని ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను చేసుకుంటారు, రెడీ అవుతారు. ఇది రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ, రేర్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రేరణ స్కూల్ అది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆ స్కూల్లో చదివారు. ఆ స్కూల్ని ఇప్పుడు 8 క్లాస్ రూమ్స్ 9 వాల్యూస్గా డెవలప్ చేశారు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సెంటర్గా డెవలప్ చేశారు. పిల్లలు అక్కడికి సెలెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ అక్కడ కండక్ట్ చేస్తారు. ఎక్స్పోజర్ ఉంటుంది, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. దే విల్ లెర్న్ ద థింగ్స్ బై డూయింగ్, బై ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వాళ్ళు చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటారు. రియల్లీ ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది పిల్లల అదృష్టము. ఇలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సెలక్షన్ అయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి 1 వీక్ స్టే అవుతారు. అక్కడ మెంటర్స్ ఉంటారు. వాళ్ళు IIT గాంధీనగర్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు పిల్లల్ని ఎలా దానికి అనుగుణంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, ఎలా వాళ్ళ స్కిల్ టాలెంట్ ఐడెంటిఫై చేయాలి, ఎలా నర్చర్ చేయాలి, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఫైనల్లీ ఎలాంటి స్టూడెంట్స్ని అంబాసిడర్స్గా తయారు చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఇక్కడికి వాళ్ళని
పిల్లల్ని మళ్ళీ పంపిస్తారు. వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ ఆ పక్కన ఉన్న స్టూడెంట్స్తో అవన్నీ షేర్ చేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో మొత్తం షేర్ చేసుకొని వాళ్ళందరినీ కూడాను ఇన్స్పైర్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అయ్యి పిల్లలు అలా చేయాలి, ఇలా చేయాలి, మా టాలెంట్ మేము నిరూపించుకోవాలని ఆ స్పిరిట్ పిల్లల్లో డెవలప్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.